న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి. బీసీలు అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలు అభివృద్ధి చెందింది టీడీపీ హయాంలోనే. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం ఖాయం. ఇక డీటెయిల్స్ చూస్తే బద్వేల్ పట్టణంలోని గండ్ల వీధిలో ఎన్డీఏ కూటమి బద్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్న ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి బద్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్న మాట్లాడారు. ఈరోజు 33వ వార్డు బద్వేల్ గుప్తానగర్లోని 33వ వార్డులో మా క్యాన్వాస్ జరుగుతుంది. ఇక్కడ గాండ్ల వీధిలో ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. మా క్యాన్వాస్లో ప్రజల సమస్యలు వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రజల సమస్య ఏవైతే మేము గుర్తించామో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందనతో పాటు వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. సో అవన్నీ మేము మన గవర్నమెంట్ వచ్చిన రితీశన్న గారు చెప్పినట్టు మేడం గారి ఆశీర్వాదంతో రితీశన్న గారి ప్రోత్సాహంతో 100 రోజుల్లో మేము అన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడున్న రోడ్డు సమస్యలు కానీ కొలాయి కరెంటు డ్రైనేజీ శ్మశానం వాటెవర్ ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ మేము మా గవర్నమెంట్ ఇచ్చిన 100 రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసి ప్రజల కోసము ప్రజల అవసరార్థం ప్రజలు క్షేమంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ లోకల్ సమస్యలు రోడ్లు చాలా ఉన్నాయి, లైట్లు లేవు, డ్రైనేజ్ చాలా ఇబ్బంది ఉంది. చూశాను నేను ఒక ఇంజనీర్గా. నేను ప్రజలకు వాళ్ళకి ఇవ్వాల్సిన మౌలిక వసతులన్నీ కల్పిస్తామని వాళ్ళందరికీ ఇక్కడ ప్రజలందరికీ ప్రెస్ సమ్ముఖంగా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మేము గెలిస్తే మాకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మరియు స్టేట్ గవర్నమెంట్ నిధులు రెండు నిధులు వస్తాయి, అపారమైన నిధులు వస్తాయి. కాబట్టి ఈ సమస్యలను నిధులతో సంబంధం ఇబ్బంది లేకుండా మేము పనులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుపరిపాలన అందిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరినీ కమలం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే నేను మీకు అండగా తోడుగా ఉండని ఆప్తునిగా ఉంటా. ఎప్పుడు పలికినా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలని పరిష్కరిస్తారని స్పష్టమైన హామీ ఇస్తూ మరొకసారి మీ అందరు నాకు కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని శిరస్సు వంచి నమస్కరిస్తూ. తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
సార్ ఇప్పుడే ఉందా సార్ పెయింట్ ఇருக்கு సార్ నరసరావుపేట నియోజకవర్గ వడియరాజుల ఆత్మీయ సమావేశంలో లావు చదలవాడ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు వడియరాజులే కాదు, ఏపీసీ మీటింగ్ జరిగినా కానీ ప్రతి మీటింగ్ లో కూడా చెప్పేది ఒకటే, బీసీ సోదరులు అందరూ కూడా వచ్చి తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. 1983 నుంచి కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సమాజంలో పైకి రావడం కానీ బీసీలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే అది తెలుగుదేశంలోనే అని చెప్పి ప్రతి ఒక్క బీసీ సోదరులు చెప్పారు. ఇప్పుడు కూడా చూడండి, 2 రాష్ట్రాల్లో చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి, తెలంగాణ చూడండి, 2 రాష్ట్రాల్లో బీసీలో ఎవరు పెద్ద నాయకులు అని చూస్తే టీడీపీ నుంచి వచ్చిన వారే ఉంటారు. అటు దేవేంద్ర గౌడ్ గారు చూసినా, అచ్చెన్నాయుడు గారిని చూసినా, రామకృష్ణ గారిని చూసినా, ఇలా ఎవరి పేరు ఒకసారి బీసీ కంటే కూడా వారు వ్యక్తిగతంగా ఇంకా ఎదిగిపోయారు. కేవలం బీసీ ట్యాగే కాకుండా ఇంకా వ్యక్తిగతంగా చాలా ఎదిగిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఎదిగి వారి కమ్యూనిటీకి ఎంతో ఉపయోగించిన కమ్యూనిటీకే పరిమితం అవ్వాలి. వాళ్ళ రాష్ట్రం మొత్తానికి కూడా ఎంతో సేవ చేశారు. ఇటు తెలంగాణకి, ఇటు ఆంధ్రాకి, రెండింటికి కూడా సేవ చేశారు. వీరందరూ వచ్చిన వారందరూ కూడా మీరు చూస్తే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెడుతున్నప్పుడు ముఖ్యంగా ఆయన ఎన్నుకుంది, ముఖ్యంగా ఆయన నమ్ముకుంది కూడా బీసీ నమ్ముకుని అభివృద్ధి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. తెలుగుదేశం పార్టీలో ఒక గౌరవం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పేవారు. ఇప్పుడు కూడా చెప్పారు, బీసీ సోదరులు కూడా చెప్పారు అదే. కానీ ఈరోజు అడిగితే ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్ కానీ అలాగే ఇచ్చిన నామినేషన్ పదవుల్లో ఉన్న వారు కానీ ఎవరిని అడిగినా కానీ ఎక్కువగా చెప్పేది అయ్యా మాకు 3 లేవు అని చెప్తారు. ఏమిటి అని అడిగితే ఒకటి సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాను. మీకోసం మీ కొరకు రాత్రమాలు పనిచేసి అందంగా ఉండాలని తెలియజేస్తూ రేపు వెళ్ళిన తర్వాత ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వేముల పాండురంగారావు గారు, కుంచాల బాజీ గారికి, భక్తుల నారాయణ గారికి, భక్తుల శంకర్, దేవల అంగమ్మ గారికి, కమల శ్రీనివాసరావు గారికి, తిరుమలకోట గౌరవ గారికి, భక్తుల చిన్నరావు గారికి, చల్లా పెద్దగడేస్తులు, మంజ నాగరాజు, గుంజి శ్రీనివాసరావు గారికి, కుంచాల అంగమ్మ గారికి, భక్తులు చదవరాజు, దేవల అని ఇంకా చాలా మంది మరి సభ్యులు ఉన్నారు. మరి ఒక మను రాజు గారికి ఇక్కడే ఉన్నాడు, మరి మాజీ సర్పంచ్ వాళ్ళ ఇక్కడే ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ వడ్డేల సంఘానికి రాష్ట్ర పరంగా ఏ విధంగా సహాయం రావాలి ఇది గమనించాలి మనం. అంటే టీడీపీ హయాంలో వడ్డేల సంఘానికి మనం ఆ రోజుల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వడ్డే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాల్లో దాదాపు 26 కోట్లు మనం నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వడ్డేళ్ళకి చంద్రబాబు నాయుడు ప్రయోగించిన మేనిఫెస్టోలో వడ్డేళ్ళందరూ కూడా కుల వృత్తుల్లో రాష్ట్ర పరంగా రావాల్సిన ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. మైనింగ్ లో 30% వారు ఇస్తామని చెప్పడం జరిగింది. రోడ్లు వేసేటప్పుడు రోడ్లు కూడా మీ వాట 30% మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇసుకలో కానీ, మట్టిలో కానీ, మైనింగ్ లో కానీ అన్నింటిలో 30% వారు ఇస్తామని చెప్పడం జరిగింది. దేశంలో ప్రతి ఒక్కరికి పనికి ఆహార పథకం కింద ఉపాధి హామీకి UPA 1 ప్రభుత్వం చేసిందని, ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రోజుకు 400 రూపాయలు అందిస్తామని కమలాపురం CPI ఎమ్మెల్యే అభ్యర్థి గాలి చంద్ర తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం కేసీ కెనాల్ ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని దేశంలో బీజేపీ ఉపాధి హామీ చట్టాన్ని
నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్లోనూ నిధులు తగ్గిస్తూ వస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీ ధర పెంచలేదన్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఆఫ్ ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రోజుకు 400 రూపాయలు ఇస్తామని, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల హస్తం గుర్తుపై, కమలాపురం అసెంబ్లీ సిపిఐ అభ్యర్థి గాలి చంద్ర కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూలీలు పనులు చేస్తూ ఉంటే ఈ సందర్భంగా వాళ్ళను ఈ రానున్నటువంటి ఎన్నికల్లో కడప పార్లమెంటుకు షర్మిలమ్మ గారి హస్తం గుర్తు పైన, కమలాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి సిపిఐ అభ్యర్థి గాలి చంద్రాకు కంకి కొడవలి గుర్తు పైన ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2004 ఎన్నికల తర్వాత ఈ కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ 1 గవర్నమెంట్ కాంగ్రెస్ నేతృత్వంలో కమ్యూనిస్టుల సహకారంతో ఏర్పడినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి, తర్వాత వచ్చినటువంటి 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. అయితే రానున్నటువంటి ఎన్నికల్లో దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా తిరిగి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని పటిష్టం చేయడమే కాకుండా ప్రతిరోజు కూలీకి 400 కనీస వేతనంగా నిర్ణయించేటటువంటి చట్టాన్ని ఉపయోగపెట్టడానికి ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పడం జరిగింది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి, అందులో కమలాపురము, కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేసే కూలీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను ఆదరించి వారికి ఓటేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి జీరో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వన్ సైడ్ అయిపోయిందని అన్నారు. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు అట్లాస్ రహమతుల్లా ఆయనతో పాటుగా సుమారు 50 మంది కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. ఏ విషయంలో కూడా నువ్వు గుర్తుపెట్టుకో పెమ్మసాని, నువ్వు మాట్లాడేది భాషను జాగ్రత్తగా పెట్టుకో, చెప్పే విషయాలు ధర్మంగా చెప్పు, నువ్వు చేయాలనుకున్న మంచి చెప్పు, తప్పులేదు. అంతేగాని రౌడీ రాజ్యం అంట, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు, దోసుకున్నారని. ఏం దోసుకున్నారు రా, నువ్వు చూపించు. ఏం అన్నీ కూడాను ఒక ఫ్యాక్ట్స్ లేకుండా, విధి విధానాలు లేకుండా పిచ్చి మాటలు మాట్లాడతా ప్రజల్లో ఒక వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, నాయకులది దిగదించే విధంగా మాట్లాడుతున్నారు. ప్రతి దానికి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుంది. ప్రతి దాని ఎన్నికలు జరిగేటప్పుడు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారంగా ఎవరైనా మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు ఏంటి, నేను ఇంత బాగా చేశాను, నేను ఇంత బాగా చేస్తున్నాను, వాళ్ళు ఇంత బాగా చేస్తాను, నేను కానీ నా పార్టీ కానీ అని చెప్పుకో, నథింగ్ రాంగ్. అంతేగాని ఎదుటోళ్ళ మీద ఎప్పుడు నిప్పులు పోసే విధంగా, తప్పుడు వార్తలు రాయించే విధంగా, ఆలోచన చేసే విధంగా మానుకోవాలని చెప్పి హితబోధ కూడా చేస్తాం. సో ఖచ్చితంగా అదే చెప్తుండే. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎలా ఉన్నాడంటే, గుంటూరు జిల్లాలో ఇంతవరకు తెలుగుదేశం అనేది లేదు, చచ్చిపోయింది. ఈయన వచ్చి జవసత్వాలు ఇచ్చే విధంగా, జీవనం పోసే విధంగా మాట్లాడుతున్నాడు. నేను నా తెలుగుదేశం పార్టీ నా మిత్రులకు అందరికీ చెబుతున్నా, అందరూ అర్థం చేసుకోండి. ఆ అబ్బాయి భాష, ఆ అబ్బాయి ఆలోచన విధానం అందరూ కూడా అబ్జర్వ్ చేసుకోండి. మొత్తానికి నేను చెప్తున్నా, మీ అందరికి కూడాను ఏదో చిరతలు చూపించేటట్టుగా ఉన్నాడు. కాబట్టి ఇతను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని చెప్పి నా మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. ఒకటైతే చెప్తాను, ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళు పడతారు. ఖచ్చితంగా ఇతను ఆలోచన ధోరణి కానీ, అతని విధి విధానాలు మాత్రం సంథింగ్ రాంగ్ అయితే కనిపిస్తుంది. పెమ్మసానికి సవాలు విసురుతున్న ఎంపీ హైదరాబాద్ ప్లేస్ మీరు చెప్తారా, లేకపోతే పెమ్మసానే చెప్పాలా, లేదంటే చర్చికి మీరు వెళ్తారా, లేదంటే పెమ్మసాని రావాలా? అంత దూరం నేను అదే చెప్తున్నాను. ఒక్కటైతే అతను ఒక ఇల్యూజన్ వరల్డ్ క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్నాడు. అతనికైతే నేను యాక్చువల్గా నేను ఛాలెంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎక్కడ ఏది మాట్లాడాలనుకున్నా ఒక మంచిగా, ఒక పద్ధతిగా ఒక ప్లాట్ఫామ్ పెట్టు, ఎవరైనా వస్తాం. ఎస్ నేను వస్తాను, నువ్వు రా, ఫ్యాక్ట్స్ తీసుకొని రా. మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు, 2014-19లో తెలుగుదేశం పార్టీ వారు కూటమి వీళ్ళు నడిపినటువంటి వ్యవస్థ, వీళ్ళు నడిపినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, 2019 నుంచి 24 మధ్య నేను ఏ విధంగా నడిపాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాను, డెట్ రేషియోస్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్, స్టేట్ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది,
స్టేట్ గ్రోత్ ఎలా ఉంది, మొత్తం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తోటి కూడా ప్రజెంట్ చేశారు. అన్నీ కూడాను ఆర్బీఐ గణాంకాలతో సహా నిరూపించారు. ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చాలా షార్ప్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. తను ఏది చేసినా కూడాను ఒక ఫోకస్ తోటి చేస్తున్నాడు. మేము అంటున్నాము దాన్ని, మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రండి, ఫిగర్స్ తోటి మాట్లాడండి, మంచి ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ పెట్టుకుందాం. అంతేగాని ఒక పక్కనేమో నీతి బోధలు, రెండో పక్కనేమో రౌడీ రాజ్యాలు, ఈ టైప్ మాట్లాడుతున్నాడు. అంటే నేను భయపెడతాను, నేను మీ అంత చూస్తాను, ఈ టైపా? డబ్బు యాక్చువల్గా అతను ఒక ఇంటర్వ్యూలో జస్ట్ ఒక క్లిప్ ఎవరో నాకు పంపించారు. వాళ్ళ ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటే అన్నాడంటే, ఫస్ట్ అంటే పెళ్లికి ముందు నేను వాళ్ళ అత్తగారి దగ్గరికి పోయి నేను బెంచ్ కారు కొనిస్తానన్నారంట. ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి తిరుమలలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్నికల సందర్భంగా తిరుమలలో ఇంటింటి ప్రచారం చేశామన్నారు. శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని, గాజు గ్లాస్ కు ఓటు వేసి గెలిపించాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. అన్న మీరంతా కొంచెం ముందు వచ్చేస్తే సారు మేడం ఇద్దరు వచ్చే వస్తుందన్న. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్నికల సందర్భంగా ఈరోజు తిరుమల కొండపైన తిరుమల వాసుల దగ్గర స్థిరవాసులని ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు తిరుమల ప్రాంతంలో ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా మోదీజీ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో జనసేన అభ్యర్థిగా తిరుమల తిరుపతి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. తిరుమల వాసులు, తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి, ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అందరూ బాగుండాలని, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ, మంచి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలని, తిరిగి కలిగించాలని వెంకటేశ్వర స్వామిని కూడా తెల్లవారితో పూజలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అభ్యర్థిస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఆత్మకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిపాడు మండలంలోని పలు గ్రామాలలో ప్రచారం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ప్రచారంలో నైర్దనంపాడు గ్రామంలో ఆయన మాట్లాడారు. రామనారెడ్డి గారి గురించి మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి రామనాయుడు గారు ఎవరో తెలుసు, వారు చేసిన అభివృద్ధి తెలుసు, వారు ఏ విధంగా వారు మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ రోజు వారు నెద్దనంపాడు పర్యటిస్తున్నారు, ఈ మండలంలో అనేక గ్రామాలు పర్యటిస్తున్నారు. ఈ రోజు
రాష్ట్ర రాజకీయాలు, నెల్లూరు జిల్లా రాజకీయాలు, ఆత్మకుల రాజకీయాలు చూసి మనం సరైన నిర్ణయం తీసుకోవాలా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం కొనసాగాలనా లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అభివృద్ధి సాధించే ప్రభుత్వం రావాలన్నా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు రామనారాయణ గారి సేవలను గుర్తు చేసి 3,000 ఇచ్చాను అన్నాడు. ఇన్స్టాల్మెంట్ పెన్షన్ ఇచ్చాడు ముసలాళ్ళకి పాపం. ఇవాళ చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నాడు. అంతేకాదు ఈ నెల నుంచే లెక్క కట్టి ఈ నెల, పై నెల, ఆ పై నెల మిగిలిపోయిన 1,000 కలిపి జూలై మాసంలో ఇచ్చే పెన్షన్ 4,000తో 7,000 ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, 3,000 పెన్షన్ని నేను 3,500 చేస్తాను చెప్పేశాడు ఆయన. 3,000 నుంచి 3,500 చేస్తాను. అది కూడా ఒక్కసారి ఇవ్వను, 3వ సంవత్సరమో 4వ సంవత్సరం ఇచ్చి పెంచుకొని పోయి 3,500 ఇచ్చి కొస రాగం చేస్తాడట. మొదటి రాగం అయిపోయింది, ఇక చివరి రాగం మిగిలింది. మీరు ఆలోచించుకోండి, ఏ రాగం కావాలనో ఆ కొండంతా రాగం తీసి ఆయన ఏం చేస్తాడో ఆలోచించి. రైతుల్ని మోసం చేశారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దల్ని మోసం చేశారు, ఇవాళ వికలాంగుల్ని మోసం చేసి తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్కి ఇవ్వడం జరుగుతుందన్న హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కడప నగరంలోని ఖలీల్ నగర్లో రోడ్లు వేయించడానికి కార్పొరేటర్ అలీ అక్బర్ ఇంటికి 10,000 రూపాయలు వసూలు చేశారని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కార్పొరేటర్ అలీ అక్బర్ సవాల్ విసిరారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీనివాసులు రెడ్డి నీరు చెట్టు పథకం కింద అక్రమంగా ఎంత డబ్బు సంపాదించారో నేను నిరూపిస్తానన్నారు. నా డివిజన్ పరిధిలో నాడు నేడు పథకం కింద స్కూల్, రోడ్లు, డ్రైనేజీ పనులను చేశానన్నారు. అభివృద్ధి కోసమే పాటుపడ్డానని ఎక్కడా కానీ ఒక్క రూపాయి కూడా ఆశించలేదన్నారు. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి మా డివిజన్ పరిధిలోకి వచ్చి ప్రజల క్షేత్రంలో నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించకపోతే శ్రీనివాసులు రెడ్డి, మాధవిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఖలీల్ నగర్లో రోడ్లు వేసేదానికి ఇంటికి 10,000 రూపాయలు తీసుకొని రోడ్డు వేశారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గారు, ఆ మేడంని నేను ముక్కుసూటిగా ఒకటే అడుగుతున్నాను, మేడం మేము మిడిల్ క్లాస్ కోటీశ్వరులు మీ ఆయనలాగా కాదు. నేను కనుక ఒకవేళ మీరు చెప్పినట్టు 10,000 రూపాయలు తీసుకొని ఇంటింటికి రోడ్డు వేసినట్టు మీరు రుజువు చేస్తే ఒక పని చేయండి, లేదంటే నేనే ఖలీల్ నగర్తో మీ పాటు వస్తాను, మీరు కూడా రాండి. ఊరికే ఎక్కడ మీటింగ్లు పెట్టి చెప్పడం, నిందలు వేయడం మంచి పద్ధతి కాదు. అది మీరే ప్రజల్లో రాండి, నేను కూడా వస్తాను. ఏ ఇంట్లో అయినా కానీ 10,000 కాదు, 1 రూపాయి అయినా కానీ నేను తీసుకున్నా అని నిరూపిస్తే అక్కడే నీరు చెట్టు పథకం కింద ఎన్ని కోట్ల రూపాయలు మీ ఆయన వాసిరెడ్డి గారు ఆక్రమించారో అందరికి, కడప ప్రజలందరికీ తెలుసు. జాంకులు 50 లక్షలు కెమెరాలు వేపించినాం, కడప అంతా 50 లక్షలు కెమెరాలు వేపించినామని మీరు డబ్బా కొట్టుకుంటుంటారు. ఆ డబ్బు కూడా బద్వేల్ నుంచి వచ్చిన డబ్బు, అక్కడి నుంచి వచ్చిన కమిషన్తో ఈ కెమెరాలు వేయడం జరిగింది. నేను ఆ మాట నిరూపించగలుగుతాను. మీ భర్త ఎన్ని కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద అక్రమంగా సంపాదించారో అది నేను నిరూపించగలుగుతాను. మీరు కనుక ఖలీల్ నగర్లో ఏ ఇంటి దగ్గరైనా కానీ 10,000 అంటున్నారు, మీరు 1 రూపాయి కూడా మేము తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే ఒక పని చేయండి, లేదంటే నేనే ఖలీల్ నగర్తో మీ పాటు వస్తాను, మీరు కూడా రాండి. ఊరికే ఎక్కడ మీటింగ్లు పెట్టి చెప్పడం, నిందలు వేయడం మంచి పద్ధతి కాదు. అది మీరే ప్రజల్లో రాండి, నేను కూడా వస్తాను. ఏ ఇంట్లో అయినా కానీ 10,000 కాదు, 1 రూపాయి అయినా కానీ నేను తీసుకున్నా అని నిరూపిస్తే అక్కడే రాజకీయ సన్యాసం తీసుకుంటాను.
ఒకవేళ మీరు నిరూపించకపోతే మీరు వెంటనే అప్పుడే రాజకీయ సన్యాసం తీసుకొని ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినారో మీరు మీ భర్త శ్రీనివాసులు రెడ్డి గారు వెళ్ళిపోతారా అని మీకు సవాల్ విసురుతున్నాను. నెల్లూరు నగరంలోని విజయమహల్ గేట్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రొయ్యల చేపల మేత నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తి నష్టం, షార్ట్ సర్క్యూట్ గా అనుమానం. మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక దళ అధికారులు. కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్డీఏ కూటమి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. జమ్మలమడుగు నగర పంచాయతీ 1, 20 వార్డుల్లో ప్రచారం చేశారు. ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చుట్టేస్తుంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. చూడు రాజకుమార్ నేను తెలివినాడు రెడీగా ఎదురుగా మేడం ఫోటో
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి. బీసీలు అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలు, బీసీలు అభివృద్ధి చెందింది టీడీపీ హయాంలోనే. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం ఖాయం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.